అదే ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలను ఉద్దేశించి బాస్టర్డ్స్ అన్నారు. ఒకసారి బాస్టర్డ్స్ అనేది తెలుగు కన్వర్షన్ చేసి గూగుల్లో చూడండి, అక్రమ సంబంధం పుట్టిన వ్యక్తి అని వస్తుంది. ఆమె ఏం చెప్తున్నారు, ఈ పశువుల మంత్రి ఇతను బురద జాతి పశువు 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 అని పదేసారి ఉద్దేశపూర్వకంగా ఆవిడ అంటున్నారు. ఆవిడ అనడం వల్లే ఇటువంటి పదాలు మా కార్యకర్తలు కూడా వాడటం వల్ల వస్తుంది, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు. కాబట్టి పలాస ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని మనం కంప్లైంట్ ఇస్తున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం రెండు కంప్లైంట్స్ వేరు వేరేగా ఇస్తున్నాం. ఆ 2 కంప్లైంట్లకు సంబంధించి మాకు రిసిప్ట్ ఇవ్వాలి. ఈరోజు పలాస నియోజకవర్గంలో ఈ కూటమి సర్కార్ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎటువంటి కేసులు నమోదవుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా ప్రతిరోజు వివిధ పత్రికల్లోన అలాగే టీవీ ఛానల్స్లోన చూస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా ఇటీవల అంటే నిన్న దున్న బాలకృష్ణనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగ కార్యకర్తని అన్యాయంగా పోలీసులు పట్టుకుని వచ్చేయడం జరిగింది. ఆ విషయంలో మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాం. సరే ఎందుకు తెచ్చారు, మీరు చెప్తే మేము పట్టుకొచ్చాం కదా ముందు రోజు రాత్రి, మీరే అన్నారు 11 గంటలకు తెమ్మన్నారు. తీరా మీరు ఉదయాన్సరికి వచ్చి ఒక ఎవరో ఉగ్రవాదం తెచ్చినట్టు మీరు జీప్ ఎక్కించుకొని వచ్చేసారు, అది ఎంతవరకు సమంజసమని అడిగితే లేదు ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నారు. సరే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారంటే ఆయన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట. అసలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఒక ఉగ్రవాదికి తెచ్చినట్టు తెచ్చేస్తారా, నోటీస్ ఇవ్వండి సార్ అని మేము అడిగాం. దానికి బదులు లేదు. ఈరోజు ఏమో ఆయనకి రిమాండ్ పూర్తిగా పంపించేస్తున్నారు. తీరా చూస్తే ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే సైకో అని పెట్టారట. సైకో అవునండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ ఐటీడీపీ వాళ్ళు అలాగే చంద్రబాబు నుండి దిగువ కార్యకర్త వరకు కూడా రోజు సైకో జగన్ అంటున్నారు. మరి అట్లపైన కేసులు ఉండవా? ఇది ఎక్కడ న్యాయం అండి? అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌ శిరీష గారు తీసుకోండి. ఆవిడ ఇదివరలో ఎప్పుడు కూడా మా మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఒక ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిని ప్రతిసారి ఆయన వ్యక్తిత్వాన్ని ఆహ్వానం చేస్తూ ఆయన పశువుల మంత్రి, బురద జాతిలో పుట్టాడు, వాళ్ళది బురద జాతి అనే మాటలు పదే ఉద్దేశపూర్వకంగా ఆయన మానసికంగా హింసించాలనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రెస్ మీట్లో ఆవిడ ఇటువంటి భాషనే వాడటం మనం చూస్తున్నాం. మేము అనేది ఇది అబద్ధం కాదు, మనం చూస్తున్నాం. ఆవిడ ఈ రకమైన భాష వాడితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవండి. అంటే మరి ఆవిడ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ప్రజల్ని ఏ మాటైనా అనివచ్చు, అంటే అది తప్పు లేదు. రివర్సు ఒక మాట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు, ఇదంతా ప్రజలు ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ప్రతి వాళ్ళు అంటారు, పెద్దలు అంటారు చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు, అలాగే 2 చేతులు కలిస్తే చప్పట్లు అంటారు. ఏంటి ఒకవైపే తప్పు జరుగుతుందా? మీ భాష బట్టే కదా అవతల వాళ్ళు భాష మాట్లాడుతున్నారు. మన భాష మనం సరి చేసుకుంటే ఇతరులు మనకు అంటారు కదా, అదే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ముందు మీ భాష మార్చుకోండి అమ్మా. మీరు ఎందుకు పశువుని వాడుతున్నారు? ఒక చదువుకున్న వ్యక్తిని అలాగే బురద జాతి అంటున్నారు. అమ్మ పేదవాడు ప్రతి ఒక్కరు కూడా బురదలోనే పుడతారమ్మా, మట్టి నేలలోనే. మా లాంటి వాళ్ళందరం కూడా మట్టి నేలలోనే పుట్టాం. మీరు డబ్బు గలలో అవ్వచ్చు, అద్దాల మేడలో పుట్టవచ్చు. ఆయన బురద జాతిలో పుట్టి బురదలో ఉండిపోలేదు, ఉన్నతమైన చదువుకున్నారు, స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని ఈరోజు డాక్టర్ అయ్యి ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా చేశారు. అటువంటి వ్యక్తిని మీరు వ్యక్తిత్వహనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. మీరు మాట్లాడే భాష ఒకసారి మీరు మీ తల్లిదండ్రులకు చూపించండి. వాళ్ళు శబాస్ అన్నారనుకోండి, మేము చప్పట్లు కొడతాం. అది ఏ రకమైన భాష? మీరు ఒకసారి మీ భాషను కరెక్ట్ చేసుకోండి అని మేము చెప్తున్నాం. అలాగే ఈరోజు మీరు ఎందుకు ఈ రకమైన భాష మాట్లాడుతున్నారు అనేది మేము ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో సర్వే చేశారు. ఆ సర్వేలో మీ ర్యాంక్ వెనకబడింది కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్కి ఫీల్ అయిపోయి వివిధ రకాలైన మాట్లాడడం మీరు స్టార్ట్ చేశారు. అదే క్రమంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాస్టర్డ్స్ అన్నారు. అసలు బాస్టర్డ్స్ అంటే మీకు అర్థం తెలుసా? ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, అక్రమ సంతానానికి పుట్టిన వ్యక్తి అని. అంటే బాస్టర్డ్స్ అంటే మరి మీరు మాకు బాస్టర్డ్స్ అన్నారు, మరి మేమంటే అది దగ్గర మాటే కదా. ఎవరైనా ఊరుకుంటారా? బాస్టర్డ్ అంటే ఎవరైనా అమ్మకి తిడితే ఊరుకుంటారా? ఎవరైనా ఎటువంటి వాడైనా అమ్మకి తిడితే ఊరుకుంటారా?
బాస్టర్డ్స్ అంటే అది ఏం అర్థమమ్మా? మీరు చదువుకున్నారు కదా, మీ భాష ముందు మీరు కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకొని ఎదుటి వ్యక్తికి వేణి చూపించండి. మనం ఒక వ్యక్తికి వేణట్టు చూపించామంటే మన వైపు కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ లేకుండా మనం ఏదైతే చూపించేస్తాం, మేము కరెక్టు మీరు అందరూ తప్పు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే రకమైన భాష అనేది మీరు ఒకసారి మీ భాషను కరెక్ట్ చేసుకోండి అమ్మా. కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇతరులకు అనండి. మేము ఈరోజు చెప్తున్నాం, మొన్న నిన్న సాక్షి దినపత్రికని మీరు 3 రోడ్ల కోర్టులో కాల్చారు. ఎందుకు కాల్చారు? సాక్షి ఒక కథనం రాసింది అంటారు. ఆ కథనం తప్పు అయితే వాళ్ళని చట్టపరంగా మీరు వెళ్ళండి. అంతేగాని మా కార్యకర్తలను అరెస్ట్ చేయడము, సాక్షిని పత్రికలు కాల్చడం, మరి ఇది ఎటువంటి ధోరణి? ఉదాహరణకు సాక్షి రాసింది కథనం ఏమని రాశారు? ఇసుక అక్రమ డబ్బులు సంపాదిస్తున్నారు. అదంతా ప్రజలు అనుకుంటున్నారు కదా. పలాసలో మీరు అడగండి, మార్కెట్లో ప్రతి లారీకి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటారు. అలాగే ప్రతి గవర్నమెంట్ అధికారి దగ్గరికి వెళ్ళండి, మేము వెళ్ళినప్పుడు అధికారులు చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చి వచ్చాం, మేము డబ్బులు ఇచ్చి వచ్చాం, మేము డబ్బులు ఇచ్చి వచ్చాం అంటారు. అది నిజమా కాదా మీరు చెక్ చేసుకోండి. మీకు తెలియకపోవచ్చు మీ వెనకేం జరుగుతుంది, అదొకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మందు బాటిల్ మీద 10 రూపాయలు వసూలు చేశారు అన్నారు. అది నిజం కాదా? మా మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రుజువులు కూడా చూపించారు. ఇదిగో మందు బాటిల్ మీద ప్రతి క్వార్టర్ మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నారని. అది నిజమే కదా? అలాగే బెల్ట్ షాపులు లేవంటారు. ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాప్ లేని గ్రామం మీద ఉందో మీరు చూపించండి, లేదా మాతో రండి మేము చూపిస్తాం బెల్ట్ షాపులు. అది అబద్ధమా? సాక్షి రాసింది అబద్ధమా? ఒకసారి కరెక్ట్ చేసుకోండి అమ్మా. మీరు మాట్లాడే మాటలకి మీ యొక్క వెనకుండే వాళ్ళు లబ్ధి కోసం చప్పట్లు కొట్టొచ్చు. అది నిజమా కాదా? మీరు మాట్లాడిన మాటలు మరొకసారి మీరు చూసుకోండి. అది మీకు రైట్ అనిపిస్తే మీరు మాట్లాడండి. సైకో మీరంటే మేమంటే తప్ప? అంటే మీరు ఎమ్మెల్యేగా ఎవరికైనా సైకో అని ఇవ్వచ్చు, మేము మాత్రం సైకో అంటే తప్ప? అది ఎక్కడ న్యాయమో? మనం ఒక మాట అనకూడదు, ఎదుటోడు అంటే అప్పుడు మనం భరించకూడదు. రాజకీయాల్లో ఉన్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తిడుతున్నారు, చంద్రబాబుకి తిడుతున్నారు గిట్టిన వాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత మంచి చేస్తున్నా లేకపోతే చెడు చేస్తున్నా ఆ మాటలు రిఫ్లెక్ట్ అవుతుంటాయి మనకు. దాన్ని అంత మాత్రం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి కార్యకర్తలను అరెస్ట్ చేసిన దొండ బాలకృష్ణ చేసిన తప్పేటమ్మా. మీరేమో పశువు అనివ్వచ్చు, బాస్టర్డ్స్ అనేవచ్చు, అతను ఒక సైకో అంటే తప్ప? ఈరోజు సైకో అనే పదము ప్రతిరోజు మీ ఐటీడీపీ వాడుతుంది. మా నాయకులకి మాకు ప్రతిరోజు వ్యక్తిత్వ హననం చేస్తూ తిడుతున్నారు. మరి దాని మీద మేము మాట్లాడితే మా మీద కేసులు అంటే మరి చట్టం ఎక్కడ ఉందండి? పోలీసు వారు కూడా ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మేము ఈ అంశానికి సంబంధించి మన పలాస ఎమ్మెల్యే గౌ సురేశ గారు వివిధ సాంఘిక మాధ్యమాలు, వివిధ పాత్రికేయ సమావేశాలు, వివిధ ప్రజావేదికలపైన మాటల్ని ఆ మాటలకు ఉదాహరిస్తూ ఈరోజు మేము ఒక కంప్లైంట్ పూర్వకంగా కాశీబుగ్గ పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కాశీబుగ్గ పోలీసు వారు రసీదు కూడా ఇచ్చారు. మరి దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది పోలీసు వారు నిర్ధారించి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలా. యాక్షన్ తీసుకోకపోతే దీనిపైన ఫర్దర్గా ఏం చేయాలనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా నిర్ణయించుకొని పై అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడికి అందరము నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలు వచ్చి ఈ పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి ఇచ్చేసిన ముఖ్య అంశం ఏంటంటే, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుందో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఎలక్షన్ల ముందు అదే చెప్పారు. ఇప్పుడు కూడా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్నే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 100% అంగవైకల్యం ఉన్న ఒక అతను ఏదో సైకో అని పోస్ట్ చేశారని ఒక కారణంతో తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఇలాగే వీళ్ళు చేసుకొని పోతే రోజు కూడా ఈ యొక్క మాధ్యమాల్లో టీడీపీ యొక్క నాయకులు, కార్యకర్తలు ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క రాజ్యాంగం అనేది అమలు అవ్వాలి. దీనిపైన ఇక్కడున్న సిఐ గారు కూడా ఒక పార్టీకి ఏకపక్షంగా వెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఒకే పార్టీ అధికారంలో ఉండదు, ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ పాలన అనేది ఎక్కువ రోజులు ఉండదు, మరొక్క 3 సంవత్సరాల్లో మా యొక్క ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరిపైన కూడా ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ కూడా మేము చెప్తున్నాము, ఈ యొక్క పార్టీ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అధికార పార్టీ, ఇది కూడా శాశ్వతం కాదు. పలాస కాశీబుగ్గ పోలీసు వారు కూడా దీన్ని గుర్తించి ఏదైనా న్యాయం ఉంటే ఇద్దరికి కూడా సమానంగా చేసి వెళ్ళాలి తప్ప కానీ అధికారం ఉందనే అహంకారంతో ఏదో ఎమ్మెల్యే గారికి ఒక న్యాయము, గ్రౌండ్లో ఉండే సామాన్య కార్యకర్తకు ఒక న్యాయం, ఒక రాజ్యాంగం ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఏదైతే దున్న బాలకృష్ణ గారి మీద ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారో 24 గంటల్లో అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్కి పంపించారో, అదేవిధంగా
మేము కూడా ఎమ్మెల్యే గారి ఆడిన మాటల మీద విత్ సాక్ష్యాలతో మేము ఏదైతే తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చామో దాని మీద కూడా 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకొని మేము కూడా తలకి 3 సింహాలు పెట్టుకున్న అధికారులమని నిరూపించుకుంటారో లేదా మేము టీడీపీ తొత్తులమని నిరూపించుకుంటారో ఈ యొక్క పోలీస్ అధికారులు నిరూపించుకుంటారని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రతి మందు ఏది వేయాలనేది ఈ పిల్ల చదువుకోలేదు. దొనకాల బాలకృష్ణ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన భార్యకి ప్రతిరోజు ఏ పూటకి ఏ మందు వేయాలనేది వేసుకున్న రకం. ఈరోజు మొన్నటి నుండి హింసిస్తున్నారు తన భర్తని. టోటల్గా 100% వికలాంగుడు. ఈవిడేమో క్యాన్సర్ పేషెంట్. ఒకే ఒక కొడుకండి. ఎటువంటి భూమి లేదండి. వాళ్ళు వచ్చిన ఆ వికలాంగుల పెన్షన్పై ఆధారపడి ఈవిడేమో బడ్డీకి వెళ్ళి ఆ బడ్డీలో వచ్చిన సొమ్ముని ఈ మందుల రూపాన్ని కొనుక్కొని వాడుతున్నారండి. ఇటువంటి కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెట్టడం ఏమైనా తగునా? ఇది మంచిదేనా? ఈ పల్లెటూరులో మంచిగా బతుకుతున్న కుటుంబాన్ని మీరు ఎప్పుడో ఉన్న మీరైతే మీ తాత పేర్లు నాన్న పేర్లు చెప్పుకుంటారు. అంటే మాకు కూడా ఈ సమాజంలో బతికే హక్కు ఉంది కదా. మీరు అలా ఆ విధంగా మాట్లాడడం సరైన ఈ పలాస ఎమ్మెల్యే గారు మంచిది కాదండి. చాలా దురదృష్టకరం ఆ విధంగా మాట్లాడడం. ఆవిడ కూడా చదువుకుంది. వాళ్ళ నాన్న పేరు తాత పేరు చెప్పుకుంటుంది. ఆ విధమైన ఏ విధంగా ఉందాక రాజకీయాలు చేశారు. మీరు ఏ విధంగా ప్రెస్లోను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఒకసారి మీ ఒక స్త్రీగా గమనించి మాట్లాడాలని కోరుతున్నాం. అలాగే ఈ కుటుంబానికి మీరు రేపొద్దున ఏడు జరిగినా మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. గౌజి శిరీష గారే బాధ్యత వహిస్తారో ఇది గ్యారంటీ. మేము ఏదైనా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి ఏదైనా జరిగిందంటే మీరే బాధ్యత వహించాలి. ఇది మేము ఈ బాధ్యత తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉద్దానం ప్రాంతం అందరూ కలిసి మొత్తం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ దండెత్తి మీపై వస్తామని ఇది సిద్ధంగా ఉండండి అని కోరుతూ మిగుస్తున్నాను.